అందరికీ నమస్తే. ఆటగాళ్ళు వచ్చిర్రు ఇలా పేపర్లో, గొప్ప ఆటగాళ్ళు. మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి. చూడు రేవంత్ రెడ్డి నా సామి రంగ బాలుదంతే 16 పచ్చలు అయితే గుర్తుంది. మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి నేడు రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్. చివరి 5 నిమిషాలు ఇద్దరు బరిలోకి దిగుతారంట. తొలిదొంబరం కాదు, ఆట అయిపోయే టైం వరకల్లా చివరి ఒక 5 నిమిషాలు మాత్రం బరిలో దిగుతారంట ఇద్దరు. ఎక్కడి మెస్సీ ఎక్కడి రేవంత్ రెడ్డి, ఏం కథ ఇది? ఓనికి బోకు వచ్చేది ఉందా, కూరకు వచ్చేది ఉందా, ఏమెక్కడికి వచ్చేది చెప్పురిగా. ఆయనది ఎక్కడ? అర్జెంటీనాకి వెళ్ళి హైదరాబాద్ దాకా వస్తుండు. అయ్యా రేవంత్ రెడ్డి చిన్న ముచ్చట మాట్లాడతా. సరే రేవంత్ రెడ్డి అభిమానులు మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను ఏమనుకోకూరు, కానీ ఏమని అనుకున్నా కానీ నాకు ఒరిగేయలేదు, వచ్చేయలేదు, సచ్చేయలేదు. కానీ ఇప్పుడు సునీల్ ఛత్రి అని ఒక ఆయన ఉన్నాడు, మన ఇండియా ఫుట్బాల్ ప్లేయర్. ఆయన ఇండియాకు కెప్టెన్ కూడా. 41 సంవత్సరాలు ఉంటాడు ఆయన. మంచి మొనగానే ఆటగాడు. ఇండియా మనకి హైదరాబాద్ దగ్గర సికింద్రాబాద్లో పుట్టిండు ఆయన. ఎన్నడన్నా ఫోన్ చేసన్న కనీసం బాగున్నావా అని అడగొచ్చునా రేవంత్ రెడ్డి ఆయనని? అడగొచ్చునా? ఆయన కూడా ఆటగాడే కదా. సరే ఈయన అంటే పెద్ద ఆటగాడు కావచ్చు, కానీ ఆయన కూడా మన భారతదేశానికి ఎంతో కొంత పేరు తెచ్చిన ఆటగాడే కదా. మరి ఆ సునీల్ ఛత్రి నేను మందలియొచ్చునా, కలవచ్చునా, గుర్తించవచ్చునా? లేదు. కానీ ఈయన కాడికి మాత్రం పోయింది. ఎందుకంటే ఈయన ప్రపంచం మొత్తంలో పేరుగాంచిన ఆటగాడు. గసంటి ఆయనతోటి ఆట ఆడితే చరిత్రలో నిలిచిపోతా అనే ఉద్దేశంతో రానన్నా కానీ ఎంటవాడి కాళ్ళేళ్ళు వాడి మొక్కి పచ్చలు ఎదిరిచ్చి పట్టుకొని ఇవాళ హైదరాబాద్లో ఆట ఆడుతందుకు వస్తున్నట. చూడు కథ. మరి ఎవరికి ఉపయోగం అవుతుంది? ఆయనతోటి అంటే ఒక పోటువ దిగితే 10 లక్షల రూపాయలంట. జిఎస్టీ బిఎస్టీ పోను 9,95,000 రూపాయలు ఏమంట ఒక్క పోటువకు. చూడు రే, జనాలకు ఏమన్నా ఉపయోగం ఉండొచ్చు నాకు ఇటువంటి పని చేస్తే రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ ఏమన్నా గిసోని ముచ్చటి చేస్తే జనాల సొమ్ము వృధా చేస్తున్నావు, నీ విలాసాల కోసం గిసోని పని చేస్తున్నావా అంటే. మరి ఇవాళ నువ్వు చేసేది ఏంది? మరి రేవంత్ రెడ్డి చేసే పని ఇది కూడా గదే పని కదా. వీళ్ళ గొప్పలు చెప్పుకోరు. చూడుర్రి, మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డివి. ఈయన చేసిన పనులు, ఈయన బయోడేటా ఆయన బయోడేటా ఇచ్చిరు. జర చెప్పే ప్రయత్నం చేస్తే ఎక్కువసేపు ఏం జరిగిన ప్రయత్నం చేయాలి. నేడు రాత్రి 7 గంటలకు ఉప్పర్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్. చివరి 5 నిమిషాల్లో ఇద్దరు బరిలోకి. హాజరు కానున్న రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ కూడా వస్తుండా. ఇంకా 2,500 మంది పోలీసులతోటి భారీ భద్రత అంట. టికెట్ లేకుంటే నో ఎంట్రీ. ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టిన టికెట్లు అయ్యేపోవచ్చు, ఇంకా ఉన్నాయి. పేదోళ్ళు చూసేది కాదు, ఏమైనా పేదోళ్ళు చూసే మ్యాచే. ఫస్ట్ మెస్సీ తెచ్చిండు. అర్జెంటీనా వీధుల నుంచి ప్రపంచ దిగ్గజ ఆటగాడిగా ఎదిగిన మెస్సీ 16 ఏళ్లకే బార్సినా క్లబ్లో ఎంపిక. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా గుర్తింపు. 7,665 కోట్ల ఆస్తిపరుడు అంట. 7,665 కోట్ల ఆస్తిపరుడు. లాస్ట్ ఆ తోక 7,000 కోట్లు దగ్గర ఉంచుకొని ఈ 665 కోట్లు ఏమన్నా ఇండియాకి ఇచ్చిపోతే, మన తెలంగాణకి ఇచ్చిపోతే ఏమన్నా పుణ్యం ఉంటుంది మాయ. కానీ వీళ్ళేం కష్టం చేసి సంపాదన ఏం కాదు. గిట్ట ఆట ఆడితే జనాలు ఇచ్చిన పైసలే ఇవన్నీ. ఇట్ట చెమట ఒడిచిన ఆయన లేడు. ఇంకా ప్రతిష్టాపిక బాలన్ డివార్ అవార్డు పొందిందట. 8 సార్లు అందుకున్న ఫుట్బాలర్ ఈయన. ఆయన ముచ్చట గట్ల ఉంది. మరి రేవంత్ రెడ్డి బయోడేటా కూడా ఉంది కదా, అది కూడా ఇచ్చారు. చూడురి, ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఆయన పాడైపోయిన తరాద పట్టుకొని తిరుగుతున్నట్టుండి రేవంత్ రెడ్డి దగ్గర. కానీ అంతకు మించింది ఏమీ లేదు. ఆయన దుడ్డుని అనుకొని తరాద పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. 2006లో జెడ్పీటీసీగా రేవంత్ రెడ్డి అరంగేటం. తర్వాతి ఏడాదిగా ఎమ్మెల్సీ. మరో రెండేళ్లకే ఎమ్మెల్సీగా విజయోత్సవం. 2018లో దెబ్బ తగిలిన రెట్టించిన ఉత్సాహంతో 2019లో ఈ ఎంపీగా గెలిచిందట రేవంత్ రెడ్డి. 2021లో పీసీసీ చీఫ్. 2023 నాటికి 15 లక్షల కోట్ల జీడీపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇదేమో రాజకీయమే, అదేమో ఆట. దానికి దీనికి ఏమన్నా పొంతన ఉందా? నక్కకు నాగలు అనుకున్నంత పరాకు ఉన్నది. సంబంధం ఉండొచ్చునా ఏమన్నా? ఆయన ఆటగాడు, ఈయననేమో రాజకీయ నాయకుడు. మరి దీనికి ఆయనకు వర్సెస్ అని ఇచ్చిండు. మరి అంటే రాధాకృష్ణ అంటే ఆయన జర మంచిగా పట్టుకున్నట్టు గుర్తుంది రేవంత్ రెడ్డి. మరి 10 లక్షల రూపాయలు ఒక్కొక్క ఫోటోకి దింపుకొని మరి ఆ పైసలన్నీ మనకి ఇస్తులు వస్తున్నా లేకపోతే కొనబోతున్నా? మరి ఈయనకు రావడానికి పోవడానికి ఎన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందో, మరి ఆదాయం ఎంత ఉంటుంది, ఖర్చులు ఎంత ఉంటాయి అనేది ఇక జనాలు చూసిన వాళ్ళు మీరే చెప్పాలి. ఇప్పుడు మన భారతదేశం ఆటగాడు సునీల్ ఛత్రి అంటే ఆయన
ఇండియా కోసం ఆట ఆడిండు, ఏనాడన్నా ఆయనని మందలిచ్చిన పాపాన పోయిండా రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా. అట్లా ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి గాలిని ఎందుకు గుర్తించలేదు, గేని ఎందుకు గుర్తించలేదు అంటే జర్రంత పేరు గల్ల ఆయన ఇమ్మడి సోపతి చేస్తే నాకు కూడా కొద్ది అంత పేరు వస్తుంది, చరిత్రలో నేను నిలిచిపోతానే ఉద్దేశం తప్పితే ఇంకెవరు ఉందా చెప్పురు ప్రజలారా. ఏముండదు. ఒకవేళ నిజంగానే ఆ మెస్సీ అంటే ఆయనకు మన హైదరాబాద్ మీద ప్రేమ ఉందో, లేకపోతే భారతీయుల మీద ప్రేమ ఉందో, ఆ 7,665 కోట్ల ఆస్తిపరుడు ఆ 7,000 కోట్లు దగ్గర పెట్టుకొని 665 కోట్లు మనకి ఇచ్చిపోయి ఉపాయం చేయమని రాదు రేవంత్ రెడ్డి. ఏమైనా ఎక్కడ వస్తాయి గట్టిన పాడైపోం. ఖర్చులో పడున్నాం కదా మనం. తెలంగాణ రాష్ట్రం ఎంతో కొంత అప్పలాలు ఉంది కదా, ఎంతో ఏదో ఒక రంగానికి, విద్యా రంగానికో వైద్య రంగానికో దేనికో దానికి ఉపయోగం ఉంటుంది కదా. జర పైన చేయబెట్టి ఇప్పుడు ఇక నిన్ను అనేకాలం లేదు, ఇప్పుడు నిన్ను అనేకాలం లేదు కాబట్టికే ఇక అనక ఏం అనలేము. కానీ ఆట అంటే చివరి 5 నిమిషాలు ఆడుతానంట. మరి ముందుగా నువ్వు చాడితే మరి ఆ బాలు కలగరా తోడ తలిగింది అనుకో, పుసుకున్న జారి కింద పడితే పాడైతే కావచ్చు కూడా. ఫుట్బాల్ పాడైపోను. తేలుమంత్రం రానోడు పామంత్రం వేసినట్టు ఈయనకు రాజకీయం చేస్తానికే సరిపాయే. ఇక పోయి ఫుట్బాల్ ఆడుతానంటే ఓడినమ్ముతాడు. కానీ ఏదో షోపుటప్ కోసం మాత్రం తీసుకొచ్చి ఇవాళ ఆట ఆడే ప్రయత్నం చేస్తారంట. మరి ఈ ఆట వల్ల తెలంగాణ ప్రజలకు కానీ భారతదేశ ప్రజలకు కానీ ఏమన్నా ఉపయోగం ఉంటే ఉందని చెప్పురి, లేకుంటే లేదని చెప్పి ప్రయత్నం చేయరు. మీ కామెంట్ రూపకంగా చెప్పురి ఉంటాం. మరి ఇక మొత్తానికైతే మెస్సీకి అయితే స్వాగతం వాళ్ళకి తప్పదు. ఇక మరి అనకు ఏం చేస్తాం, రానైతే వస్తున్నట్టు కానీ చూద్దాం మరి ఇక.